ఉదయం వరండాలో పచార్లు చేస్తున్నాడు శ్రీనివాస్. రివ్వున గేట్లోంచి దూసుకొచ్చి ఆగిన కారులోంచి దిగిన వ్యక్తిని చూసి చిరునవ్వుతో ఆహ్వానించాడు శ్రీనివాస్. రండి బాబురావు గారు, రండి అంటూ. నీ బ్రదర్ని ఇకనైనా దారిలో పెట్టకపోతే బాగుండదు శ్రీనివాస్ అన్నాడు బాబురావు కుర్చీలో కూర్చుంటూ. ఏం వార్త వినవలసి వస్తుందోనన్న భయం ఉన్నా పైకి మాత్రం తొణకుండా అడిగాడు శ్రీనివాస్. మళ్ళీ ఏం జరిగింది రావుగారు? ఇలా ఎన్నోసారి జరిగినప్పుడల్లా అనుకుంటాను, ఏది ఎలాగైనా మండిపోని, ఎవరు ఎలాగైనా మండిపోని అని. కాని కన్నకడుపు చూడలేదు కదా ఆ దరిద్రావతారాల్ని. పిల్ల బోసిగా తిరుగుతుందని చెప్పి ఒక చైను, వాచి, బంగారు గాజులు, రవ్వల దుద్దులు 1500 పెట్టి సరిగ్గా ఈ వారనాడు తెచ్చాను. 3 రోజుల కింద చైను, వాచి లాగేసుకుంటే నిన్న గాజులు, దుద్దులు ఒలిచేసుకున్నాడు నీ తమ్ముడు. ఇదేమైనా మర్యాదగా ఉందటయ్యా? ఒక కలవాడి కూతురై ఉండి నా బిడ్డ ఒక బిచ్చగత్తెలా తయారవుతుందే నీ తమ్ముడి స్నేహప్రభావం వల్ల. నలుగురిలో ఒక ధనికుడిగా చలామణి అవుతోన్న నేను నా బిడ్డ బెకారదాన్లా తిరుగుతుంటే ఎలా చూసి భరించను? ఎంత అవమానం నాకు. నా బిడ్డ భూషణంగా ఉండాలని నేను డబ్బు పోసి తెస్తాను. 10 రోజులైనా దాని ఒంటి మీద కోపరం చేయకుండా నీ తమ్ముడు మాయం చేస్తాడు కదయ్యా. అయితే మీరిప్పుడు నాకు నిర్దేశించవచ్చిన కర్తవ్యం ఏమిటి? స్థిరంగా అడిగాడు శ్రీనివాస్. నీ బ్రదర్తో చెప్పాయి, ఇక నుంచి నా పిల్లలతో అతను మాట్లాడడానికి వీల్లేదు, వాళ్లతో స్నేహం చేయకూడదు. నెలకు 2 నెలలకు వచ్చి మీరు ఈ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు నాకు. మీ పిల్లల్ని మీరు అదుపులో ఉంచుకోలేక నా దగ్గరికి పరిగెత్తుకొస్తారెందుకు? మీ పిల్లలకి మీరు బుద్ధి చెప్పుకోండి. నా దగ్గరకొచ్చి లాభం ఏమిటి? అయినా మీ అమాయకత్వానికి నవ్వొస్తోంది నాకు. మీ పిల్లలు గాని నా తమ్ముడు గాని చిన్నపిల్లలా చెప్పండి, బొగ్గగిల్లి చెవిపిండి ఇలా కాదు అలా అని చెప్పి శాసించడానికి. వాళ్ల మనసుకే రావాలి గాని మనమేం బుద్ధి చెప్పగలం? నాకేం తోచడం లేదు శ్రీనివాస్, ఏం చేద్దామంటావు? ఉపాయం ఏమిటి? అహం వదిలి దైన్యంగా అడిగాడు బాబురావు. వాళ్లు సంపాదించి మనకు పెట్టనక్కర్లేద్దయ్యా, తమ బాగోగులైనా తాము చూసుకోవాలా? బాస్వతికి ప్రభాతు, ప్రభాతికి బాస్వతి తీసిపోరు బోళాతనంలో. తర్వాతది పీకల మీదకొచ్చేదైనా సరే అవసరం వచ్చిందంటే ముందు వెనక ఆలోచనంటూ లేక తీసేవడమే తెలుసు వాళ్ళకి. ఈ విషయంలో నీ తమ్ముడి గురించి వేరే చెప్పొద్దు. జగద్విదితమే అపర దానకర్ణుడు. అతను ఆడించినట్టల్లా మా పిల్లలాడతారు. అతని మాట వేదవాక్కు, అతని బాట వీళ్ళకి రాచబాట. మీ కాంతిపై అంత గురి మా పిల్లలకి. ఆయుష్యం నిండి ఈ క్షణంలో మనం కాస్త గుట్టుకుమన్నామనుకోండి, ఎక్కువ రోజులు పోనక్కర్లేదు. మనం సంపాదించి ఇచ్చిపోయింది 3 నాళ్లలో ఎక్కడిదక్కడ ఊడ్చేసి జోలె కడతారు అనడంలో సందేహం లేదు. ఇప్పుడు వీళ్ల చేత తిన్నవాడెవడు అప్పుడు తెచ్చిపెట్టడు, అవునా? హద్దుల్లేని త్యాగాల అర్థమేమిటో దీనికి అంతమెప్పుడో నాకు బోధపడ్డం లేదు. ఎలా వీళ్ళకి బుద్ధొచ్చేట్టు చేయడం? మీ బాధ నేను అర్థం చేసుకున్నాను బాబురావు గారు. కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. కాలమే గుణపాఠం చెప్పాలి వారికి. నిరీక్షణే మన కర్తవ్యం. ఏనాటికైనా మారతారన్న ఆశుంటే కదా నిరీక్షించేది. అనుభవం కాలేదింకా. అట్టి అవకాశం మనమే ఇవ్వాలి. వారిని స్వేచ్ఛగా వదిలిపెడదాం. ఎదురు దెబ్బలన్నీ తాకనివ్వాలి. బాధ్యత అన్నది వారికి తెలిసి రావాలి. వెనక మనం నీడనిస్తున్నంతవరకు ఇల్లు వాకిలంటే తెలీదు. బాధ్యతలంటూ లేక పక్షుల్లా తిరుగుతున్నారు. అందుకు నేను ఆలోచన చేస్తున్నాను. కొంతకాలం పాటు కాంతుడి జీవితానికి దూరంగా పోవాలని అనుకుంటున్నాను. పాడావు ఇంట్లో ఉన్నంతవరకు పాడి విలువ తెలీదట. బయట వాడెన్ని బాధలు పడ్డా ఇంట్లో వాడికి ఎలాంటి కష్టం కలిగించకుండా చూస్తుంటాం కాబట్టి అన్నా వదినల విలువ తెలియకుండా ఉంది. సెలవు పెట్టి నేను కాంతు వదిన తీర్థయాత్రలకి వెళదామనుకుంటున్నాం. ఆ శుభదినం ఎప్పుడో నా చెవిలో వేయండి. నేను మీ దోవ అనుసరిస్తాను. అదే మంచి ఉపాయం శ్రీనివాస్, ఉత్సాహంగా లేస్తూ అన్నాడు బాబురావు. రేయింబవళ్ళు నాకొక్కటే ధ్యాస శ్రీనివాస్. ఈ పిల్లలెలా బాగుపడతారో అన్నదే నా ఆలోచనంతా. చింతించకండి. కాయను ఇప్పటికిప్పుడే పండును చేసుకోవాలని నలిపితే మెత్తబడచ్చుగాని దానికి మాధుర్యం, రుచి ఉండవు. వాళ్లపై బలాత్కార ప్రయోగం కన్నా వారినలా వదిలేయడమే నయం. మనమేదైనా కఠిన చర్య తీసుకున్నామంటే వాళ్ల మనసులు నలుగుతాయి. సెలవు తీసుకుని వెళ్ళిపోయారు బాబురావు. కిటికీ దగ్గర నిల్చుని తండ్రి శ్రీనివాసుల సంభాషణ విన్న ప్రభాతు గబగబా పైకి వెళ్లి శ్రీకాంత్తో మాట్లాడుతోన్న భాస్వతితో చెప్పాడు. విని తేలిగ్గా నవ్వేసింది భాస్వతి. శ్రీకాంత్ ముఖంలో ఎలాంటి భావచైతన్యం కలగలేదు. మనం తనకంటే ముందే ఇక్కడికొచ్చామని తెలియదే భాస్వతి. తెలిస్తే ఇక్కడే కేకలేసేవాడు నాన్న. మన నాన్న మనల్ని వదిలి తీర్థయాత్రలకి వెళతారట. హాయి, మనల్ని తిట్టి ఆక్షేపించి గోల చేసేవారుండరింక. కొంతకాలమైనా స్వేచ్ఛగా గాలి పీల్చుకోవచ్చు.
కాని పోయేటప్పుడు ఇనపెట్టే తాళాలిచ్చిపోతే బాగుణ్ణు ఆశగా అన్నాడు ప్రభాతు. నవ్వేసింది భాస్వతి. అమ్మో, ఇంకేం లేదు. తన ప్రాణాన్ని మన చేతిలో పెట్టిపోయినట్లే. ఒట్టి కట్టె మాత్రమే యాత్రలు తిరిగేది. ఆయన పెట్టిలోని డబ్బుకు అర్థమేమిటే భాస్వతి? దాంట్లోంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టుకోండనివ్వడు కదా. మనం సంపాదించుకుని మనం ఖర్చు పెడితే తన ప్రాణమే పోయినట్లు ఏడుస్తాడే నాన్న. దాహం తీర్చలేని సముద్రపు నీటికి ఎంత ప్రయోజనమో ఆ ఇనపెట్లోని డబ్బుకి అంతే. ఆ డబ్బు మీద వారి వ్యామోహానికి అర్థం లేదు ప్రభాతు. ఆ డబ్బుని మాయం చేసి మన చేతులకు తెప్పించుకుంటానికి ఏదైనా మంచి మంత్రం ఉంటే బాగుండేది. హాస్యంగా నిట్టూర్చాడు ప్రభాత్. అలాగే కలలు కంటుండు. చిరునవ్వు నవ్వింది భాస్వతి. కాంతు, ఈరోజు ఏంటిలా ఉన్నావు? బొత్తిగా కళలేదు ముఖం మీద. జేబులు నిండుగా లేకుండొచ్చు, ఇంకేముంటుంది? ఓ 1000 కట్ట వాడి జేబులో ఉంచు. చంద్రకళ్ళన్నీ ఆ క్షణంలో వాడి ముఖం మీద ఉంటాయి. పకపక నవ్వాడు ప్రభాతు. జీవంలేని నవ్వు నవ్వాడు శ్రీకాంత్. తనవారిలో పరాయివారిలో చాలామంది నన్నిలాగే అపార్థం చేసుకుంటారు. డబ్బు తప్ప మరోటి శ్రీకాంత్ దృష్టిలో ఉండదు. నువ్వేమిట్రా నాన్న, నాతో కలిసి మన ఫ్రెండ్స్ అందరూ అంతే. జేబులో గలగలమనుకుంటే ముఖాలు వెలవెలబోతుంటాయి. ఉత్సాహమంతా చచ్చి ఊరుకుంటుంది. మనసు మృత్యుముఖమవుతుంది. నువ్వు ఊరుకో ప్రభాతు, మందలించింది భాస్వతి. శ్రీకాంత్ నీరసంగా మరో గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ సోదరి సోదరులతో ఆ రోజు సంతోషంగా ఉత్సాహంగా మాట్లాడలేకపోయాడతను. మొదట్నుంచి విరక్తిగా ఉండిపోయాడు. ఆ విషయంలోనూ ఆసక్తి ప్రకటించలేదు. అది కనిపెట్టిన భాస్వతి నిశ్శబ్దంగా నిశ్వసించింది. ప్రభాతు మరొకలా భావించాడు అతని ప్రవర్తనను. డబ్బుకి ఇబ్బందిగా ఉండొచ్చు. భాస్వతి అక్కడికొస్తే సతీదేవితో కలిసిపోవడం అలవాటు. కింద పని మనిషికి ఏదో పని చెప్తోన్న సతీదేవి దగ్గరకొచ్చి, వదినా, కాంతి రోజు పూర్తిగా వాడిన పువ్వులా ఉన్నాడేం, ఏం జరిగింది అని అడిగింది భాస్వతి. గతుకుమంది సతీదేవి. తన కలవరపాటును పైకి కనబరచకుండా, అబ్బే, ఏం జరగలేదు. కాంతుడెప్పుడు ఉత్సాహంగా ఉండేది, ఎప్పుడు చిన్నబోయి ఉండేది ఎవరు చెప్పగలరు? అతని ఉత్సాహ నిరుత్సాహాలకి ఒక కారణం ఉండదమ్మా. అతని తత్వం నవ్వవలసినప్పుడు ఏడ్చేది, ఏడవలసినప్పుడు నవ్వేది. కాంతుడొక వింత మనిషమ్మా భాస్వతి అంది చిరుహాసంతో. ఊరుకుంది భాస్వతి. మీ నాన్నగారిచ్చారిందాక. మీ అన్నగారితో మీ సంగతే చెప్పి చాలా విచారపడిపోయారాయన. పాపం, ఆ రుద్ధ హృదయాన్ని బాధించడం అన్నీ తెలిసిన మీకు న్యాయం కాదమ్మా. తమని ప్రేమించి తమ మీదే ఎన్నో ఆశలు నిలుపుకుని జీవించేవారికి అన్ని విధాలా ఆశాభంగం చేస్తూ వారిని తీరని సంక్షోభానికి గురిచేస్తూ తమ ఆదర్శ సాధన కోసం ఆ ప్రేమ హృదయం బలిపెట్టరాదు. మా ఆదర్శం విశ్వజనీనం వదినా, కానీ ఆచరణలో కొన్ని అవకతవకలు జరుగుతాయి. కొన్ని హృదయాలు తాత్కాలిక శోకానికి గురైనా ఆవేశం తగ్గిన తర్వాత మా త్యాగంలోని ఔన్నత్యాన్ని గుర్తించి హర్షించకపోరు. అయితే ఈ గుర్తింపు మా జీవితానంతరం జరగచ్చు. మా జీవితకాలంలోనే మా ఆదర్శంలోని పరమలక్ష్యం గుర్తించడం జరిగితే ధన్యులమే. కానీ చాలా మట్టుకు అలా జరగదు. మనిషి కనుమరుగైతే ఆ మనిషి మంచి చెడ్డల విమర్శ ప్రారంభిస్తారు జనం. సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. అప్పుడు అభినందనలు అందుకోవడానికి ఆ మనిషి ఉండడు. ఏంటమ్మా ఆదర్శం? ఒకరి గుండెల్లో కుంపటయ్యే ఆ ఆదర్శానికి అర్థమేమిటమ్మా భాస్వతి? బయటవారిపై మీకున్న దయాభిమానాలు ఇంటివారిపై లేవు కదా. మీ క్షేమాన్ని ఆశించేవారిపై మీకెందుకింత కక్ష? మా మొత్తుకోళ్లు ఆర్భాటాలు ఉపేక్ష చేస్తూ మీ దారే మీదైన మీ ప్రవర్తన నిరంకుశంగా ఉంది. అది హర్షణీయం కాదమ్మా. క్షమించండి వదినా, పూర్తిగా అపార్థం చేసుకున్నారు మమ్మల్ని. మీ ఆశలకు అనుగుణంగా నడుచుకున్నంత మాత్రాన మా ప్రవర్తన నిరంకుశం కాదు. మా ఆదర్శాన్ని మా హృదయాన్ని అర్థం చేసుకున్నంతవరకు మీరీ ఖేదానికి దూరం కాజాలరు. కానీ మీ మీద మాకు కక్ష ఏమిటొదినా? నవ్వింది భాస్వతి. అక్కడికి మా ఆదర్శాన్ని స్వపర భేదం లేకుండా ఆచరణలో పెట్టలేకపోతున్నాం. మీ జోలికి రావాలంటే మాకు భయం తెలుసా? సుఖాలన్నీ ఏ ఒక్కరివి కారాదు, అవి అందరికీ అందుబాటులో ఉండేట్టు చూడాలి అన్న మా సిద్ధాంతం మా ఇళ్లలోనే ఆచరణలో పెట్టలేకపోయాం. ఒకసారి ఏమైందో తెలుసా? అమ్మ నగలు చాలా ఉన్నాయి ఇంట్లో. అమ్మ జ్ఞాపకార్థం ఆ నగల్ని అలాగే ఉంచుకున్నాడు నాన్న. రోజు ఒక్కసారైనా అవి చూసుకోకపోతే ఆయన బ్రతకలేడు. ఆ నగల్లో అమ్మరూపం ఆయనకి కనబడుతుందట. దేవీ నవరాత్రులప్పుడు దేవిని అలంకరించడం కోసం ఆ నగలు పెట్టి నా చేతికి ఇచ్చేవాడు నాన్న. ఉత్సవం అయిపోయాక పదిలంగా ముట్ట చెప్పేదాన్ని నాన్నకు. నాకు బుద్ధి తెలిసినప్పటినుంచి అలా జరుగుతూ వస్తున్న కార్యక్రమానికి మునియేడు విఘాతం కలిగింది.
నవరాత్రులు పూర్తయ్యాక నాన్నకు తిరిగి నగలన్నీ ఇవ్వలేకపోయాను. పురిటి నొప్పులు పడుతూ చావు బతుకుల్లో ఉన్న అభాగ్యురాలి ప్రాణం నిలబెట్టడానికి ఒక ముత్యాల పథకం ప్రభాతు చేతికి అందించాను. ఫలితంగా ఏం జరిగింది? నాన్న మంచం పట్టాడు. తన శ్రీమంతమంతా కొల్లగొట్టబడినట్లు ఏవో తంటాలు పడి ముత్యాల పథకం చేయించి ఆయన చేతిలో పెట్టాం. పోయే ప్రాణం నిలబడింది. ఆ శ్రీమంతం మీద ఎందుకంత వ్యామోహమో అర్థం కాదదినా. తన బుక్కలో ఓ బుక్క తగ్గించుకుని మిగతాది లేనివారికి ఎందుకు ఇవ్వకూడదు? అదలా ఉంచు. ఒకరు సుఖపడుతుంటే ఓరలేనితనం, ఒకరిని ముంచి తాము పైకి రావడం వంటి సంకుచిత స్వార్థ పిశాచాలు మనిషిలో ఉన్నాయి. దీన్నేమంటారు వదినా? ఇటువంటి రాక్షసత్వం ఎందుకీ కకృతి మనిషికి? దేవుడివ్వని సుఖం తన దుష్టతంత్రాలన్నీ ప్రయోగించి స్వాధీనపరుచుకునే ఆ మనిషి సంతృప్తి ఎలాంటిది? ఎంత కల్మషంతో కూడుకున్నదా సుఖం? ఆ కుళ్ళు సుఖం అనుభవించడం కన్నా దేవుడిచ్చిన కష్టమే వరంగా ఎంచి జీవించడంలో ఎంత హాయి, ఎంత సంతృప్తి! మానవుడు సుఖపడ్డానికి ఎన్నో తంత్రాలు చేస్తాడు, వ్యూహాలు పన్నుతాడు. ఎదుటివాడి కష్టసుఖాలు లెక్కజేయక తన సుఖమే దృక్పథంలో ఉంచుకుని ఎన్ని కకృతి పనులైనా చేస్తాడు. ఎందరి కుత్తుకులనైనా నొక్కుతాడు. చాలా మట్టుకు డబ్బు వల్లొచ్చే సుఖాల కోసమే మనిషి పెడత్రోవ పట్టేది. అందుకే అంత వ్యామోహం మనిషికి డబ్బు మీద. ఆ డబ్బు సంపాదించడానికి మనిషి ఎన్ని దారుణ కార్యాలైనా సాగిస్తాడు. అటువంటి వ్యామోహానికి మేం దూరంగా ఉన్నాం. మాకు ధన వ్యామోహం లేదు వదినా. నేను గాని ప్రభాత్ గాని వెనక ముందు ధనం మూటలు పడేసుకోవాలని సంపాదించడం లేదు. అందరికంటే ఎక్కువే సంపాదిస్తున్నాం. నేను సాధారణంగా ధనికులైన క్లయింట్స్ వస్తే వారి వద్ద నేను లాగలిగినంత ఫీజు మరే లాయరు తీసుకోడు. నాకు కావలసిన ఫీజు ముట్టజెప్పేటట్టుంటేనే ఆ కేసు పట్టేది. ఆ కారణంగా నన్ను ధనపిశాచి అంటారు కొందరు. ప్రాక్టీస్ పెట్టినప్పటినుంచి నేనెంత సంపాదించానో, ప్రభాత్ ఎంత సంపాదించాడో అది అలాగే దాచేసుకుంటే శ్రీనివాస్ అన్నగారిని, మా నాన్నని, ఇంకా ఇలాంటి నలుగురిని కొనేయగలిగి ఉండేవాళ్లం. ఇప్పుడు మాది అని చెప్పుకోవడానికి పూచిక పుల్ల కూడా లేదంటే అంతా విస్తుపోతారు. మాది పక్షి జీవితం వదినా. మాది అన్నది ఒక్కటి వద్దు మాకు. నిన్నుగాని కాంతినిగాని కదిలిస్తే చాలు వెనకవారిని ముందువారిని ఏకేకి పోస్తారు. తల్లి, నీతో వాదిస్తూ కూర్చోవాలంటే బాగా తీరిక చేసుకుని రావాలి. పనిపొద్దు కదూ, ఇప్పుడు ఆపు. నీ అభిప్రాయాన్ని ఖండించడానికి బోలెడు ఆధారాలున్నాయి. తీరిగ్గా కూర్చుందాం ఒకనాడు. మీది పక్షి జీవనం, మాది పిపీలికా జీవనం. ఏది అవలంబనీయ పదమో తేల్చేయొచ్చు. చిరునవ్వుతో అంది సతీదేవి. మీరిలా ఛాలెంజ్ చేస్తారని తెలీదొదినా. అయితే సరే, నా వెనక కాంతుని తెచ్చుకుంటాను. ఎందుకంటే ఈ ఉపన్యాసాలన్నీ కాంతు నోట్నుంచి విని అక్కడో ముక్క పట్టుకుని మా ఉపన్యాసాల్లో ప్రయోగిస్తాం. ఆ రోజు అతనుంటేనే గాని మన వాదం రక్తి కట్టదు అంది ఉత్సాహంగా భాస్వతి. ఇంకా మంచిది, సంతోషంగా అంది సతీదేవి. అబ్బబ్బా, ఇక ఈ ఉరుకులు పరుగులు నా నుంచి కావు. ఒకనాడా 2 నాళ్ల వేగేందుకు? 6 నెలల నుంచి ఒకటే అయితే విసుగొచ్చి చావకేమవుతాను? ఆవిడికి ఫిట్స్ ఏమో గాని ముందు నాకొచ్చేటట్టున్నాయి ఫిట్సు. ఆవిడ మళ్ళీ ఫిట్స్ వచ్చి పడిపోయింది. తొందరగా లేవరా బాబు. మిస్టర్ శేఖర్, శాంత గంభీర స్వరంతో పిలిచాడు డాక్టర్ శ్రీకాంత్. మంచం మీద నుండి లేచి హ్యాంగర్కి తగిలించున్న షర్టు తొడుక్కుంటూ, నువ్వు ఆమెని మనసుపడి వివాహం చేసుకున్నావు. నీ తల్లిదండ్రులతో దెబ్బలాడి ఒప్పించి 3 ఏళ్ల వైవాహిక జీవితంలో ఆమె నుంచి నువ్వు స్వర్గ సౌఖ్యాలను అనుభవించావు. ఆమె నీకు సుఖమిస్తున్నంతవరకు ఆమెను ఆరాధించి, ఆమె ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ నీకు సుఖమివ్వలేని స్థితిలో ఉంటే ద్వేషిస్తున్నావు. ఆమె మీద నీ ప్రేమకి అర్థం కేవలం స్వార్థం. నువ్వు కృతజ్ఞుడివి కాదు. నీలాంటి పురుషవర్యులను చూసే నేటి మహిళలు తమ వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో మగాళ్లని దుర్మార్గులుగా చిత్రిస్తూ దుమ్మెత్తిపోస్తుంటారు. ఎప్పుడూ సుఖాన్ని ప్రేమించే దౌర్బల్యానికి హృదయంలో చోటివ్వకూడదు శేఖర్. దేవుడు సుఖమిచ్చినన్నాళ్లు ఏ ఆలోచన లేకుండా అనుభవించి, కష్టమిచ్చినాడు విసుగుపడి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించడం అన్నీ తెలుసుననుకునే మానవుడికి తగునా? కష్టం కూడా భగవత్ ప్రసాదంగా ఎంచి భక్తితో స్వీకరించకూడదు. సుఖజీవితాన్ని, కష్టజీవితాన్ని సమదృష్టితో చూసి చిరుహాసంతో అనుభవించగలవాడు మానవులలో ఉత్తమోత్తముడు. నీ భార్యకి డాక్టర్ని నేను కాదు. ఆమె అనారోగ్యాన్ని విసుగుతో చూడడం కాక చిరునవ్వుతో పరామర్శించి ఆమెనెప్పుడూ ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంచడానికి ప్రయత్నించవలసిన బాధ్యత నీది. నా ట్రీట్మెంటు నీ సేవకి తోడు మాత్రమే. మానసికంగా దుర్బల కాబట్టి ఆమెకి జబ్బు అని ఎప్పుడూ నీ మనసులో పెట్టుకో. నీ అనురాగ ఆదరణలే ఆమె మనసుకి మంచి టానిక్. శ్రీకాంత్, సిగ్గుపడ్డాడు శేఖర్.
శ్రీకాంత్ చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కుతూ కృతజ్ఞతగా, నీది సంస్కార హృదయమని నాకు తెలుసు. అజ్ఞానంతో విస్మరింపబడుతున్న నా కర్తవ్యాన్ని దృష్టిపదానికి తెచ్చిన మహా వ్యక్తివి. జీవితంలో ఎప్పుడూ చెయ్యెత్తి నమస్కరించదగని వ్యక్తివి నువ్వు అన్నాడు. శ్రీకాంత్ శేఖర్ క్లాస్మేట్స్. ప్రస్తుతం శేఖర్ డిప్యూటీ కలెక్టర్గా ఉంటున్నాడు. శేఖర్ కారు స్పీడ్గా పోతోంది. ఒకచోట మలుపు తిరిగి సడన్గా ఆగిపోయింది కారు. ఎదురుగా వస్తున్న లారీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒక వ్యక్తి కారు కింద పడిపోయాడు. కారాగిన క్షణంలో జనం గుమిగూడారు. శేఖర్తో పాటు దిగి కారు కింద పడిపోయిన వ్యక్తిని పరీక్షించాడు శ్రీకాంత్. 22-23 సంవత్సరాలకు మించని ఎర్రని అందమైన యువకుడతను. గాయాలు అధికంగా తగల్లేదు, కానీ తగిలిన 2-3 గాయాలు తీవ్రంగా తగలడం వల్ల అతడు స్పృహ తప్పాడు. గుంపుగూడిన జనంలోంచి అరుపులు. పోలీసుల్ని పిలవండి, కారు తుర్రుమనకుండా అడ్డంగా నిలవండి. ఎవరిదో ఆపద్బాంధవుడి కేక. వాళ్ళెవరో పెద్దబాబుల్లాగుండారు, ఊకో, మనకెందుకులే లేనిపోని గొడవ. ఎవరిదో అనుభవజ్ఞుని అడ్డు. శ్రీకాంత్, శేఖరు గాయపడిన వ్యక్తిని కారులో చేర్చేందుకు ప్రయత్నిస్తుండగా ఒక వృద్ధ మహాశయుడు ఇలా అన్నాడు. ఆ అభాగ్యుణ్ణి తీసుకెళ్లి మూసినదిలో పడేస్తారు. ఆడు బతికితే తమకు లేనిపోని గొడవగా ఆణ్ణి మొట్టుబెట్టేస్తారు. అది విన్న శ్రీకాంత్ అటు తల తిప్పాడు. మూగిన జనంతో పాటు శ్రీకాంత్ విస్తుపోయాడు. ఆ వృద్ధుడు శ్రీకాంత్ ముందు సాష్టాంగపడ్డాడు. నా నాలిక దేవుడు చేల్చా, నా నోరు పడిపోను. మిమ్మల్ని చూసుంటే అంత మాట నోటుకొచ్చేది కాదు దొరా. ధర్మపెబ్బులు క్షమించండి. నా ముసల్దాన్ని కాపాడినారు. పేదోణ్ణి యాడ్నుంచి తెచ్చి దాన్ని బతికించుకునేవాణ్ణి ఒక్క దమిడి తీసుకోకుండా నా ముసల్దాన్ని ఆ రోగం నుంచి తప్పించినారు. నా పాలిట భగవంతుణ్ణి ఎంత మాటన్నాను, అయ్యో. శ్రీకాంత్ నిర్లిప్తంగా నవ్వుకున్నాడు. కృతజ్ఞత, కృతజ్ఞత రెంటిలో ఏ ఒక్కటి దీర్ఘకాలం మోయలేడు మానవుడు. ఓసరి వెళ్లి చిన్నెల నిరంతరం రంగులు మార్చే మనసు స్థిరంగా దేన్ని ఆశ్రయించి ఉండదు. బహు చంచలం ఈ మానవుల మనస్సు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళదామా? అది ఇక్కడికి సమీపంగానే ఉంది కాబట్టి ఇతన్ని తొందరగా చేర్చచ్చు. శ్రీకాంత్ కేసి సాభిప్రాయంగా చూస్తూ అన్నాడు శేఖర్. వద్దు, లేనిపోని గొడవ వారితో, వెరి ప్రశ్నలతో వేధిస్తారు. నా డిస్పెన్సరీకి పోని. 15 గంటలో శ్రీకాంత్ డిస్పెన్సరీ ముందు ఆగింది కారు. 3 అంతస్తులు గల సువిశాల భవనం అది. రోగులతో కిక్కిరిసున్నప్పటికీ నిశ్శబ్దంగా ఉంది. కారు దగ్గరకు వచ్చి నిలిచిన ఒక యువకుణ్ణి శేఖర్కి చూపుతూ, డాక్టర్ జగదీష్ చంద్ర నీ వెంటొస్తాడు. నేను 8-8:30కొస్తాను. జగత్, ఇతని భార్య 2-3 రోజులకొకసారి మూర్చొచ్చి పడిపోతుంటుంది. ఆమె ఇప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోయిందట. నన్ను తీసుకెళ్లడానికే వస్తే మధ్యలో ఈ ప్రమాదం సంభవించింది అని డాక్టర్ జగదీష్ చంద్రను శేఖర్తో పాటు పంపాడు శ్రీకాంత్. గాయపడిన వ్యక్తిని నర్సుల సాయంతో లోనికి చేరుస్తుంటే అతని జేబులోంచి ఒక పర్సు, ఒక డైరీ కింద పడ్డాయి. ఒక నర్సు అందుకని మర్యాదగా శ్రీకాంత్కిచ్చింది. శ్రీకాంత్ జేబులో ఉంచుకున్నాడు ఆ రెండింటినీ. నర్స్, ఇతను 10 నిమిషాల్లో స్పృహలోకి రావచ్చు. నువ్విక్కడే ఉండి స్పృహలోకి రాగానే నాతో చెప్పు. శ్రీకాంత్ వెళ్లి గదిలో కూర్చున్నాడు. జేబులోంచి ఆ 2 వస్తువులు తీశాడు. నిండుగా ఉన్న పర్సు బలమీదుంచి డైరీ తెరిచాడు. గాయపడిన వ్యక్తి ఎవరైంది తెలుసుకునే ఉద్దేశంతో ఒక్కొక్క పేజీ తిరగేస్తుంటే విస్మయంతో పాటు జాలి, దుఃఖం పుట్టుకొచ్చాయి. జూలై 15. అమ్మ ముఖంలోకి చూడలేకుండా ఉన్నాను. శరీరంలోని ప్రతి బిందువు నా కోసం అంకితం చేసి నన్ను బిఏను చేసింది. నేను బిఏ ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యానని చెబితే ఆనాడు అమ్మ శుష్కవదనంలో ఒక్కసారిగా 1000 జ్యోత్స్నలు వెలుగొందాయి. ఆ కళ్ళల్లో ఎంత సంతృప్తి, ఎంత ఆనందం. తన బరువు, శ్రమ తీరిపోయినట్టు. రెక్కలొచ్చిన తన కొడుకు చాటున ఇక విశ్రాంతి తీసుకోవచ్చునని తేలికపడింది అమ్మ. కానీ 3 నెలల నుంచి కాళ్ళరిగేలా తిరిగినా ఉద్యోగ ప్రాప్తి లేదు. రికమెండేషన్ తీసుకెళితే ఉద్యోగం వచ్చేదేమో గాని ఈ నిర్భాగ్యుడికి రికమెండ్ చేసేదెవరు? అమ్మ రెక్కల కష్టం మీద ఒక ప్రయోజకుడినై కూడా అమ్మకు విశ్రాంతి ఇవ్వలేని దౌర్భాగ్యుణ్ణి. అమ్మ ఒంట్లో సరిగ్గా ఉండక పనిలోకి వెళ్లడం అనుకుంది 2 రోజుల నుంచి. ఉదయం అమ్మ బియ్యం నిండుకున్నాయి అంది. అప్పు ఎక్కడ పుట్టించను? నన్ను ఓ స్నేహితుడు హోటల్కి తీసుకెళ్లాడు. నాకైతే ఆకలి బాధ తెలియడం లేదు. కానీ అమ్మ ఇంట్లో. జూలై 27. అమ్మకి వారం రోజుల నుంచి జ్వరం. మందు కోసం 20 రూపాయలు అప్పు చేశాను. అది తీరే మార్గం తెలియకుండా ఉంటే అమ్మకి మందులు కొనాలి. ఇప్పుడు మళ్ళీ అప్పు ఎవరిస్తారు ఈ దరిద్రుడికి? ఆగస్టు 5. ఓ, మనిషిని లేమి ఎంత కఠినంగా లొంగదీసుకుంటుంది. ఆత్మాభిమానము, వ్యక్తిత్వము, స్వేచ్ఛ, ప్రియత్వము అన్నీ దాని అడుగున సమాధైపోతాయి కదా.
అధ్యాపకుల ముందు సైతము వినయమే గాని దైన్యం కనబరచని అభిమానవంతుణ్ణి ఈరోజు ఎంత హీనస్థితికి దిగజారాను. నాకు ఇస్తానని చెప్పిన ఉద్యోగం మరొకరికి ఇవ్వడానికి నిర్ణయించారు ఆ ఆఫీసర్ గారు. ఎంత నమ్మక ద్రోహం! తైలం పడిందేమో అటు జారాడు. వాడిదేం తప్పు? డబ్బు మనిషిలోని నిజాయితీని అలా ఆడిస్తుంటే, ఆహా, డబ్బులో ఏ మహత్యం! ఈ సృష్టికర్త దేవుడు కాదు, డబ్బు. ఇంట్లో అమ్మ అనారోగ్యము, రోజు గడవని స్థితి నన్ను వాడి కాళ్లవేళ్ల పడేటు చేశాయి. నా దీనావస్థ వాడితో మొరపెట్టుకుని నిష్ఫలమైంది. ఆగస్టు 8. మూసిన కన్ను తెరవకుండా అమ్మ మంచంలో ఉంది. అమ్మని ఎలాగైనా బ్రతికించుకోవాలి. ఎలా బ్రతికించుకోను? ఎవరి కాళ్ళు పట్టుకోను? ఏది దారి? ఎవరు డబ్బిచ్చి నా తల్లిని కాపాడతారు? అమ్మ దేవత, అమృతమూర్తి. నాకు బుద్ధి తెలిసినప్పుడు నాన్న అమ్మని నన్ను దిక్కులేని వారిని చేసి కన్నుమూస్తే అమ్మ తన రెక్కల కష్టం మీద నన్నింతవాణి చేసింది. చిన్న మొక్కకు నీరు పోసి పాలించి పెంచింది. అది ఈనాడు మహావృక్షమైందని సంబరపడింది. దాని నీడను తలదాచుకుందామని, పుష్పించి ఫలిస్తే అనుభవిస్తానని ఎదురుచూసింది. కానీ దాని పాలిట ఈ లోకం వసంత ఋతువు కాలేదు. శిశిర రాక్షసి అయి దాని ఆకులు రాల్చేసి మూడం చేసింది. ఆ తల్లికి నీడనివ్వలేదా తరువు? ఆమె ఇన్నాళ్ల శ్రమని తీర్చలేదా తరువు? ఎందుకు దాని బ్రతుకు? ఆగస్టు 9. అప్పు కోసం తిరుగుతున్నాను. కలవారిని, లేనివారిని, స్నేహితుల్ని, పరిచయస్తుల్ని అందర్నీ అడిగాను. అంతా చెయ్యి వెలకెల్లా వేశారు. నిరాశ దుఃఖాలతో తిరిగొస్తున్నాను. ఆనంద్ కలిశాడు. అతనొక శ్రీమంతుడు. ఆశగా అడిగాను. లేవన్నాడు. పల్చని లాల్చీ జేబులోంచి నిండుగా ఉన్న పర్సు నన్ను కవ్విస్తోంది. అమ్మని బ్రతికించుకోవాలి, అంతే. నాలోని సంస్కారం, నిజాయితీ, నిబ్బరం అన్నీ ఆ కర్తవ్యం అడుగున సమాధయ్యాయి. నేను కలలో కూడా ఊహించి ఉండని ఒక నైత్యానికి దిగజారాను. 3 రోజుల నుంచి అన్నం రుచి తెలియని నేను ఆ సమయంలో మంచి చెడుల విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయానంటే ఆశ్చర్యం లేదేమో. ఏదో కబుర్లాడుతూ వెళ్ళినట్టు అతనితో వెళ్ళాను. అతని జేబులోని పర్సు నా జేబులోకి మారింది. ఆ పని చేసింది నేను కాదు, నా ఆకలి. అమ్మని బ్రతికించుకోవాలన్న తాపత్రయము. ఆకలి చల్లారింది. అమ్మకి మందులొచ్చాయి. ఆత్మాభిమానం మేల్కొంది. చేసిన నీచ కార్యానికి సిగ్గుతో కుంగిపోయాను. దేవత వంటి అమ్మ గర్భాన జనించిన బిడ్డ ఈనాడొక జేబు దొంగ. అమ్మ భరించగలదా ఈ మాట? చేసిన తప్పు కడుపులో దాచుకోలేకపోయాను. అమ్మతో చెప్పి క్షమాభిక్ష వేడుకోవాలనుకున్నాను. జలజల కన్నీళ్లు రాలుస్తూ అమ్మతో చెప్పాను. అమ్మ తిడుతుందనుకున్నాను. అదే నా పాపానికి నిష్కృతి అనుకున్నాను. కానీ అమ్మ గద్గద కంఠంతో, అమృతాలు పొంగే నీ తల్లి ఆశల సరసిలో విషబిందువు చిలికావా నాయనా అంది. ఆమె శుష్క నయనాల నుండి 2 వేడి కన్నీటి బిందువులు రాలాయి. ఆవేదనాభరితమైన ఒక్క చూపు నా ముఖంలోకి చూసి కళ్ళు వాల్చుకుంది. అంతే, ఆ దేవత నాకిక లేదు. శ్రీకాంత్ చెమ్మగిలిన కళ్లతో ఆ పుటలో తిరగేస్తున్నాడు. తల్లి మరణం తర్వాత జరిగిన సంఘటనలు అతనిలోని మానవత్వాన్ని మరుగున పడేసి పెడతావ పట్టించేశాయి. 1 నెల ఒక కంపెనీలో గుమస్తాగా పనిచేశాడు. దొంగలెక్కలు రాసి ప్రభుత్వాన్ని వంచడానికి నిరాకరిస్తే ఆ కంపెనీ యజమాని అతన్ని పనిలోంచి తీసేశాడు. మళ్లీ ఉద్యోగం కొరకు వేట సాగించి విసిగిపోయాడు. కడకు అతనికి జేబు దొంగ వృత్తే శరణ్యమైంది. లోకం మీద పగ, ధనిక వర్గాన్ని చూస్తే మంట. ఏదో ఆవేశంలో ఆ దారి నడిచినా ఆ వృత్తి అతనికి హితమైంది కానట్టు అతను రాసుకున్న దాన్ని బట్టి తెలుస్తోంది. ప్రతిరోజు దినచర్య రాయడం ముగిస్తూ ఆనాటి తన చోరికి పశ్చాత్తాపంగా 2 కన్నీటి బొట్లు రాల్చినట్టు రాసుకున్నాడు. వీలున్నప్పుడల్లా జేబులు కొట్టేయడం, ఆ డబ్బు పోగొట్టుకున్నవాడి జీవితపు వివరాలు సేకరించడం, ఇంటి తోట పని, పుస్తకపట్నం ఇవి అతని దినచర్య. గుడ్డిలో మెల్ల అన్న విధంగా అతను చాలా వరకు ధనికులను మాత్రమే దోచేవాడు. ఒకచోట జనవరి 3 అతను సూట్లో ఉన్నాడు. జేబు కొట్టేశాను. దూరంగా నిల్చుని నా మామూలు పద్ధతి ప్రకారం తమాషా చూస్తున్నాను. పాపం అతను గోల పెట్టేస్తున్నాడు. తన పర్సు పోయిందని ఎక్కడా అక్కడా మొత్తుకొని నోరు మూసుకుని బిక్కమొహంతో వెళ్ళిపోతుంటే అతన్ని వెంబడించాను. పర్సులో ఎంతుందేమిటి? మెల్లిగా అడిగాను. 50 రూపాయలు బాబు. నా భార్యకు పురుడొచ్చింది ఈరోజు. మందులకు పళ్లకు ఓ స్నేహితుడి వద్ద బదులు తీసుకున్నాను అన్నాడతను ఏడుపు గొంతుతో. జాలేసింది. ఏముద్యోగమండి తమరిది? బతకలేని బడిపంతుల్ని. వచ్చే 100పై నేను, నా భార్య పిల్లలు, నా వృద్ధ తల్లిదండ్రులు ఎందరు బ్రతకాలి. చచ్చిన చావుగా ఉంది. ఆ దొంగముండా కొడుకి నేనే చిక్కాలా? అతని పట్ల ఎంతో సానుభూతి ప్రకటిస్తూ హోటల్లోకి తీసుకెళ్లాను.
కాఫీ పలహారం తెప్పించాను. ఇద్దరం బయటకొచ్చేటప్పుడు మరో 50 ఆ పర్సులో ఉంచి అతని జేబులో పెట్టి నా దారిని నేనొచ్చాను. నా కష్టార్జితం కాకపోయినా ఏదో మేలు చేసినట్టు సంతృప్తి ఈరోజు. ఫిబ్రవరి 20. అతను సూటు బూట్లో ఒక పహిల్వాన్లా ఉన్నాడు. హోటల్లో సుష్టిగా పలహారం పట్టించి బిల్లు చెల్లించి బయటకొస్తున్నాడు. దొరికిన అవకాశం చేయి జారవడలేదు నేను. అతను కారు దగ్గరకు నడిచి డ్రైవర్తో ఓ సిగరెట్ ప్యాకెట్ తెమ్మని చెబుతూ జేబులో చేయి పెట్టి తెల్లమొహం వేశాడు. అప్పుడు గస్తీలోకొచ్చిన పోలీసుకు రిపోర్ట్ ఇచ్చాడు. 500 రూపాయలున్న తన పర్సు పోయినట్లు. అతను కారెక్కి వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు. కారు దగ్గరికి కంగారుగా పరిగెత్తాను. మీ కారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందండి అడిగాను చెమటలు తుడుచుకుంటూ. చిక్కడపల్లి. ఏం అన్నాడా సూట్ వాలా. బ్రతికించారు బాబు, నాది చిక్కడపల్లి. దయచేసి నన్ను తీసుకువెళతారా? నా భార్య ఇంట్లో చావు బ్రతుకుల్లో ఉందట. ప్రమాదవశాత్తు కొంగుకు నిప్పంటుకుని. దుఃఖంతో పూడిపోయింది నా గొంతు. ఎక్కు అన్నాడతను జాలిగా. ఒక ఇంటి ముందు ఆగింది కారు. నేను దిగాను. ఆ సూటు వాలా కూడా దిగి ఎదురుగా ఉన్న ఇంట్లోకి వెళ్ళాడు. డ్రైవర్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మెల్లగా ఆ ఇంటి కిటికీ దగ్గరికెళ్ళి ఇంట్లో జరుగుతోన్న సంభాషణ వింటున్నాను. అక్కడంతా చెట్లు గుబురుగా పెరిగి నేను ఎవరికంటా పడకుండా రక్షణిస్తున్నాయి. లోపల జరుగుతున్న సంభాషణ, లోపల నేను చూసిన దృశ్యము ఆ సూట్ వాళ్ళ జీవితం ఇట్టే తెలియజేశాయి. ఆ ఇల్లు అతని ప్రియురాల్ది. నేను కొట్టేసిన 500 ఆవిడికి సమర్పించుకుందామని తెచ్చిన ముడుపు. ఈరోజు అతని వివరాలన్నీ తెలుసుకున్నాను. అతనొక మిల్లు యజమాని. కార్మికుల కడుపు కొట్టి కులుకుతోన్న ఒక స్వార్థపరుడు. కట్టుకున్న భార్యకు కన్న బిడ్డలకు ద్రోహం చేస్తోన్న ఒక నీచుడు. అతని అన్యాయార్జితం ఈ విధంగా నా చేతిలోకి రావడం అనుచితమనిపించలేదు నాకు. శ్రీకాంతుడి స్నిగ్ధ సుకుమార హృదయం ఒక చిత్రానుభూతితో నిండింది. ఒక ఆప్తమిత్రుణ్ణి ఆలింగనం చేసుకోబోతున్నట్టు ఆనందంలో మునిగాడు. ఒకచోట రాజేంద్రగా తన పేరు మార్చుకున్నట్లు రాసుకున్నాడా యువకుడు. వృత్తిరీత్యా అతను అనేక వేషాలు వేసేవాడని, తనకు కావలసిన వారి వివరాలు సేకరించడం కోసం అనేక సాహస కార్యాలు చేసినట్టు తెలుస్తోంది. రకరకాల మనస్తత్వాలు గల రకరకాల మనుష్యుల జీవిత చరిత్రలు అతని డైరీలో ఉన్నాయి. రాజేంద్ర గొప్ప డిటెక్టివ్ అన్నమాట. చివరి పేజీ. అంటే ఆనాటి దినచర్యలో రాజేంద్ర రాసుకుంది చదివిన శ్రీకాంత్ ఆశ్చర్యానికి అంతులేదు. జూలై 18. పొరబడ్డాను. అతని ఆకారము టీవీ చూసి బాగా కలవాడనుకున్నాను. నిజమే, అతనొక కోటీశ్వరుని కొడుకు, ఎంబీబీఎస్ డాక్టర్. కానీ అతన్ని గురించి తెలిసాక అటువంటి ఉత్తమ పురుషుని డబ్బు కాజేయడం సిగ్గనిపించింది. బలిసిన ప్రతి ఎద్దు అహంతో భూమిని కొమ్మదు. అందులో శాంత స్వభావులైన బసవన్నలు కూడా ఉన్నాయన్నమాట. అతని గురించి చాలా మంచి విషయాలు తెలిసాయి. ఇక్కడే ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టిన డాక్టర్ శ్రీకాంత్ అడుగుజాడల్లో నడిచే వ్యక్తట. డాక్టర్ శ్రీకాంత్ గొప్ప ఆదర్శవాది, ప్రజాసేవ కూడానట. ఇంకా ఇంకా మంచి విషయాలు తెలిసాయి. నా చిరకాల అన్వేషణ సమాప్తమయ్యే రోజు దగ్గర పడింది. ఆ మహాపురుషుణ్ణి దర్శించాలని నా మనసు ఒబలాట పడుతోంది. తప్పకుండా ఆయన్ని దర్శిస్తాను. నేను కాజేసిన డబ్బు ఎలాగైనా డాక్టర్కు ముట్టజెప్పాలి. శ్రీకాంత్ డైరీ మూసి పర్సు చూశాడు. అందులో 300 రూపాయలున్నాయి. ఎవరివో 2 అడ్రస్లున్నాయి. డాక్టర్ ప్రభాత్ ఎంబీబీఎస్ అన్న ఓ లెటర్ ప్యాడ్ కాగితమూ ఉంది. బయటికి తీసినవన్నీ తిరిగి పర్సులో పెట్టేస్తున్నాడు శ్రీకాంత్. అంతలో నర్సు కంగారుగా పరిగెత్తుకొచ్చి, డాక్టర్, ఇతడికి మతిస్థిమితం తప్పినట్టుంది. స్పృహలోకి వచ్చిరాగానే జేబులు చూసుకుని ఒక్క ఊపులో మంచం మీద నుంచి లేచాడు. నా డైరీ ఏది? అరే, కొంప మునిగిందే, పర్సు కూడా లేదు, సర్వనాశనం జరిగింది అంటూ కేకలేసాగాడు. మీ వస్తువులెక్కడికి పోలేదు, డాక్టర్ గారి దగ్గరున్నాయి, మీరు నిశ్చింతగా పడుకోండి అన్నాను. డాక్టర్ ఎక్కడా? నన్నక్కడికి తీసుకెళ్ళు త్వరగా అన్నాడు. ఆయన్ని నేను పిలుస్తాను, మీరు పడుకోండి మిస్టర్ అని ఎంత చెప్పినా వినలేదు. అడుగో వచ్చాడతను అని చెప్పింది. కట్లతో ఓ కాలు కుంటుతూ నర్సు వెనకే వచ్చిన రాజేంద్రని చూసి, నర్స్, నువ్వెళ్లొచ్చు అని ఆజ్ఞాపించాడు శ్రీకాంత్. నర్సు వెళ్ళిపోయింది. గుమ్మంలో నిల్చునున్నాడు రాజేంద్ర. డాక్టర్ చేతిలో ఉన్న పర్సు అతని ముందున్న బల్ల మీద తన డైరీ చూసేసరికి అతని ముఖం వివర్ణమైంది. శ్రీకాంత్ కుర్చీలో జారగిలబడి రాజేంద్ర కేసి నిర్నిమేష దృష్టితో చూస్తున్నాడు. రాజేంద్ర అక్కడ్నుంచి అడుగు కదపలేదు. బల్ల మీదున్న డైరీ కేసి, శ్రీకాంత్ చేతిలో పర్సుకేసి మారిచి మారిచి చూస్తున్నాడు పిచ్చిగా. రాజేంద్ర ముఖంలో రంగులు మారసాగాయి. అతనిలో కలుగుతున్న మార్పులు గమనిస్తున్న శ్రీకాంత్ చిన్నగా నవ్వాడు. రాజేంద్ర సింహంలా గర్జించాడు. ఇన్ని చోరీలు చేసినా పట్టుబడకుండా తప్పించుకోగలిగాను. ఈరోజు మీ చేతిలో చిక్కిపోయాను. నన్ను పట్టించి మీ పేరు ప్రఖ్యాతి చేసుకోండి.
ప్రతి మనిషి నేడు ఒట్టి పుణ్యానికొచ్చే పేరు ప్రతిష్టల కోసం, కష్టం లేకుండా వచ్చే సిరి సంపదల కోసం తాపత్రయపడుతున్నారని నాకు తెలుసు. నన్ను పట్టించి పేరు తెచ్చుకోండి. నిన్ను పట్టివ్వాలని నాకు లేదు, శ్రీకాంత్ ప్రశాంతంగా అన్నాడు. మరి బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజాలనుకుంటున్నారా డాక్టర్? మీలాంటి స్వార్థపరులంటే నాకు పరమాసహ్యం. చట్టానికి లొంగిపోవడానికి ఇష్టపడతానే గాని మీ వంటి ధన పిపాసులకి తలగొను. లోకం నాకు న్యాయం చేయలేదు. పెడత్రోవ పట్టించే పరిస్థితులు. పొట్ట నింపుకోవడానికి తప్పు చేశాను. అలా అని ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి రెండో తప్పు కూడా చేయను. అంటే మీ బెదిరింపులకి లొంగిపోనని మనసులో పెట్టుకుని ప్రవర్తించండి. నువ్వు డిటెక్టివ్ సాహిత్యం ఎక్కువగా చదువుతావనుకుంటా నవ్వాడు శ్రీకాంత్. జీవితంలో అధిక భాగం ధనవంతుల్లోని స్వార్థ క్రౌర్యాలని చూసుంటావు నువ్వు ఈ లోకంలో. అనేక రకాల మనస్తత్వాల వారిని చూసుంటావు, కానీ నాలాంటి వాడిని చూసుండవు. అయితే తమరు దేవుళ్ళా? హేళన ధ్వనింపజేస్తూ వికటంగా నవ్వాడు రాజేంద్ర. దేవుణ్ణి కాను, కానీ సాటి మానవుడి దుఃఖాన్ని అర్థం చేసుకునే దృక్పథంలోంచి సాగలను. అంటే? డాక్టరు నిర్మలమైన ప్రశాంత్ వదనం తన తీక్ష్ణాకృతిని పరిహసిస్తున్నట్టు అనిపించింది. అమృతాలు చిందుతుందనిపించే అతని కంఠస్వరం తనకే వెగటనిపించింది. నేను అర్థం కాని భాషలో మాట్లాడడం లేదే. మళ్ళీ చిన్నగా నవ్వాడు. డాక్టర్ నవ్వులో ఉషోదయం చూస్తున్నట్టు అనుభూతి పొందసాగాడు రాజేంద్ర. రా, ఇలా వచ్చి కూర్చో, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. చిరకాల మిత్రుని కంఠంలోని ఆత్మీయతలా తోచి పులకించాడు రాజేంద్ర. మంత్రింపబడిన వాళ్ల వెళ్లి శ్రీకాంత్ బల్ల ముందు నిల్చున్నాడు. శ్రీకాంత్ బల్ల మీదున్న డైరీ తీసి రాజేంద్రకిస్తూ, నువ్వెవరో తెలుసుకుందామని డైరీ తీశాను, కానీ అందులోని విషయాలు నన్ను పూర్తిగా చదివేటట్లు చేశాయి. క్షమించ కోరుతున్నాను అన్నాడు ప్రార్థనాపూర్వకంగా. రాజేంద్ర మౌనంగా డైరీ జేబులో ఉంచుకున్నాడు. కూర్చోరాజు, ఎక్కువసేపు నిల్చోవద్దు. కాఫీ తెప్పిస్తాను, తీసుకో. తేలిక పడుతోంది ప్రాణం అని కేకేశాడు శ్రీకాంత్. కుమార్, ఓ కుమార్ అంటూ. ఓ 10 ఏళ్ల కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు. ఫ్లాస్క్ తీసుకెళ్లి 2 కప్పుల కాఫీ పోయించుకురా, ఇవిగో డబ్బులు. కుమార్ వెళ్ళిపోయాడు ఫ్లాస్కు డబ్బులు తీసుకుని. శ్రీకాంత్ సిగరెట్ ప్యాకెట్ తీసి రాజేంద్రకిచ్చి తను ఒకటి తీసుకున్నాడు. శ్రీకాంత్ మళ్లీ పచార్లు చేయసాగాడు, మరో సిగరెట్ వెలిగించుకుని. రాజేంద్ర మెల్లగా అన్నాడు, మీరు నా అపమార్గాన్ని సమర్థిస్తున్నారా? నన్ను అసహించుకోవడం లేదా మీరు? నేల బంగారు పంటలి నుంచే గంగాభవాని ఒక్కోసారి కొందరి గుండెల్ని కుంపటి చేస్తుంది. కళకళ్లాడే బ్రతుకులు శ్మశానాలుగా మార్చివేస్తుంది. అలాగని ఆమెపై కినుక వహించి ఇంకిపొమ్మని శపిస్తే జరిగేదేమిటి రాజు? డాక్టర్, దిగ్భ్రమ చెందాడు రాజేంద్ర. నీ వల్ల ఒకరికి కీడు జరిగినా మరొకరికి మేలు కలుగుతోంది. ఒకరికి అన్యాయం జరిగినా మరొకరికి న్యాయం జరుగుతోంది. కేవలం మంచేగాని చెడు లేకుండా ఒకరికి సహాయం చేయడం ఎలా రాజు? సక్రమ సంపాదనతోటే ఒకరికి సహాయం చెయ్యాలనుకుంటే నిద్ర లేచినప్పటినుంచి రాత్రి పడుకునేదాకా రెక్కలు ముక్కలు చేసుకున్నా నీ పొట్టకే సరిపోవడం కష్టం కాగా మరొకరి ఆకలి ఎలా తీర్చగలవు? సక్రమ సంపాదన అంటే ఏమిటి? రోగిని పరీక్షించి ఓ ఇంజెక్షన్ చేశాడంటే 10 రూపాయలు గుంజుతాడు డాక్టర్. 2 నిమిషాల్లో 10 రూపాయలు కొట్టేస్తాడు. ఉదయం నుంచి రాత్రి దాకా రెక్కలు ముక్కలు చేసుకుంటే 1 రూపాయి సంపాదించడం గగనం కార్మికుడికి. లాయర్లను, డాక్టర్లను, ఆఫీసర్లను పరిశీలిస్తుంటే సక్రమ సంపాదన అంటే అర్థం లేదేమో అనిపిస్తోంది. ఎండలు కాయందే వర్షాలు కురియవు. ధనికుల్ని దోచందే పేదవారి ఆకలి తీర్చలేం. కొందరు భోగలాలసులు ఉన్నదేదో తమ సుఖాలకే వెచ్చించుకుని భూలోక స్వర్గం అనుభవిస్తారు. యువతల ఒకడు చేస్తోంటే వారి చేతిలోకి వెళ్లే డబ్బుకి, వారి చేతిలో ఆడే డబ్బుకి అర్థం లేదు. ఈ విధంగా మనం ప్రయోజనం కల్పిస్తున్నామన్నమాట. మీరు కూడా చాలా పేదరికం అనుభవించారా? పేదరికం అనుభవించలేదు, కానీ పేదరికాన్ని ప్రేమిస్తున్నాను. మా ఫాదర్ లక్షలు ఆర్జించి ఉంచిపోయాడు, కానీ మా బ్రదర్ వాటి జోలికి పోకుండా అష్టదిగ్బంధనం చేశాడు. నా తత్వం తెలిసి అవి ఉన్నా ఎవరికీ ఉపయోగపడవు. మా బ్రదర్ ఇంజనీరు, 1000 పైన జీతగాడు. ఇవాళ రేపో 100-200 జీతం పెరుగుతుంది. అయితే ఏ అన్నార్తుని ఆకలికి పోవు, ఏ రోగపీడితుని బాధ విముక్తిని చేయడానికి పోవు. వాటికి అర్థమూ పరమార్థమూ లేదు. ఆశ్చర్యంగా వింటున్నాడు రాజేంద్ర. అంతలో డాక్టర్ ప్రభాత్ కేకలేస్తూ గదిలో అడుగు పెట్టాడు. దొంగరాస్కెల్, చిక్కితే చితక తన్నేవాణ్ణి. వాడి అబ్బసొమ్ములా గెద్ద తనుగుపోయినట్టు తనుగుపోయాడు. వాడి కన్ను నా జేబు మీదే పడింది. మా నాన్న కూడా నా పక్కనే ఉన్నాడు. ఆయన జేబు నిండా నోట్ల కట్టలే. ఆయన జేబు కొట్టేయకూడదు. ఒక కడుపు నొప్పి కేసు పట్టుకున్నాను. 500 ఫీజు ఏర్పాటు చేశాను. లేనివాడు కాదు అతగాడు, వడ్డీ వ్యాపారి. మేడలు మిద్దెలు ఒకటేమిటి? ఇప్పుడు ఆ వెధవను వర్ణించడానికి నా మనసు బాగుండలేదు.
300 ముందుగా ఇవ్వాలన్నాను, ఇచ్చాడు. అవి నీ చేతిలో కాసేపు గలగలమనిపించాలని తీసుకొస్తున్నాను. అంతా అయిపోయింది. ప్రభాత్ రాకతో రాజేంద్ర ముఖం సిగ్గుతో పాలిపోయింది. శ్రీకాంత్ ముసుముసుగా నవ్వాడు. ప్రభాత్ ఒక్క గంతు వేశాడు. అరే, ఏంటి కళ? నా పర్సు ఎక్కడికెలా వచ్చింది? ఒరే కాంత్, ఇదేదో ఇంద్రజాలంలా ఉందిరా. అందు 3 పచ్చ కాగితాలుండాలి, ఉన్నాయా? నీ పర్సు ఒక మంచి స్నేహితుడిని తీసుకురావడానికి వెళ్ళింది ప్రభాత్. సరిగ్గా చెప్పాడవరా, నాకేమిటో అంతా మాయగా ఉంది. జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఒకరితో చెప్పినా నిజం కావనిపిస్తాయి. కానీ ఈరోజు జరిగినవి మాత్రం నిజమని నువ్వు నమ్మి తీరాలి. నువ్వు నాకివ్వాలనుకున్న డబ్బు ఒక జేబుదంగ చేతులకు పోయాయి. ఆ డబ్బు నా చేతిలోకొస్తూ అతను చూడాలనుకున్న వ్యక్తిని అతనికి చూపించింది. నేను చెప్పేది కాల్పనికం కాదు, వాస్తవికం. అలా నోరు తెరుచు చూస్తారేం ఇద్దరు? అన్నాడు శ్రీకాంత్ చేతిలోని పర్సు ఎగరేసి విలాసంగా పట్టుకుంటూ. రాజేంద్ర దేహం పులకరించింది. మీరు డాక్టర్ శ్రీకాంత్ గారా? నువ్వు చూడాలనుకుంటున్న డాక్టర్ శ్రీకాంత్ని నేనే, చిరునవ్వుతో చెప్పాడు. డాక్టర్! భావావేశంతో లేచాడు రాజేంద్ర చేయి ఊపుతూ. శ్రీకాంత్ చేసింది కరచాలనం కాదు, గాఢ ఆలింగనం. నేను పేదరికంలో పుట్టాను, పేదరికంలో పెరిగాను. ఇప్పుడు కూడా సుఖ వ్యామోహంలో పడలేదు. చిన్నతనంలోంచి కూడా ఒకరికి మేలు చేయాలని, ఒకరికి సాయపడాలని ఏవో ఊహలు మెదిలేవి నాలో. అనుకున్నదొకటి, అయిందొకటి. పరిస్థితులు నా జీవితాన్ని మలినపరిచి సమాజానికి దూరంగా నెట్టేశాయి. నన్నిలా మార్చివేసిన పరిస్థితులను అర్థం చేసుకోగల విశాల హృదయం కోసం అన్వేషిస్తున్నాను. నా నికృష్టమైన జీవితానికి స్వస్తి చెప్పి నా తప్పులు క్షమించగల మహానుభావుడి అడుగుజాడల్లో పవిత్రంగా జీవితం మలచుకోవాలని, నాలో దినదిన ప్రవర్ధమానమవుతున్న సత్సంకల్పాన్ని కార్యరూపంలో పెట్టాలని అనుకున్నాను. అంధకారబంధురమైన నా జీవితంలో వెలుగునివ్వగల వ్యక్తి కోసం అన్వేషణ సాగిస్తూ ఈనాటికి మిమ్మల్ని పొందగలిగాను. మీరు నడిచే బాటలో నన్ను నడిపించగల సమర్థులని నా విశ్వాసం. నా నమ్మిక వమ్ము చేయకండి, నా ఆశ నిరాశ చేయకండి. మిమ్మల్నిక డాక్టర్ అని పిలవను, బాస్ అని పిలుస్తాను. ఆనందోద్రేకంతో మాట్లాడుతున్నాడు రాజేంద్ర. కుర్చీలో ప్రభాత్, ఏమిట్రా ఇది? నాకొక్కటి బోధపడి ఏడవడం లేదు. ఏమిట్రా కాంత్ అని గోల పెట్టేస్తున్నాడు. నేను చెప్పేది ఏమీ లేదు, అంతా రాజేంద్ర చెబుతాడు. అవతల నా కోసం పేషెంట్లు ఎదురు చూస్తున్నారు, వస్తా. పర్సు రాజేంద్రకిచ్చి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. ఇదిగో మీ పర్సు తీసుకోండి, నన్ను క్షమించాలి మీరు. పర్వాలేదు, అదిక నీదే. బాస్కివ్వు, ప్రవేశ రుసం కింద. చిలిపిగా నవ్వాడు ప్రభాత్. మనం పరిస్థితులకు వారసులం. ఎంతటి వాడైనా ఒక్కోసారి పరిస్థితుల ప్రభావానికి లొంగి అల్పుడనిపించుకోవాల్సి వస్తుంది. అంత మాత్రాన తొందరపడి ఆ వ్యక్తిని అవమానింపకూడదు. చెప్పు, నీ కథ వింటాను.